నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దుప్పల వలస గ్రామంలో ఒక టెంపుల్ ఉంది, అరసవల్లి టెంపుల్, సూర్యనారాయణ స్వామిదంతా. సో అది ఐ థింక్ అది ఫేమస్ అనుకుంటా, అందరికీ తెలుసు, మేబీ మీకు కూడా తెలిసి ఉండొచ్చు. సో మేము ఈరోజు అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. మేము వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తాం. నేను మీకు అంతా చూపిస్తాను ఈ వ్లాగ్లో. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్. మేము అరసవల్లి టెంపుల్ వెళ్తుంటే దారిలో ఇది కనిపించింది. సో ఇది కూడా బాగుందని చెప్పి ఇది కూడా వీడియో తీసేసాను. చూడండి, వ్యూ చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా, చెట్లు గ్రీన్గా, నైస్. అరే కోతులు వెనకాల వచ్చినాయి. ఫైనల్లీ అరసవల్లి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అదే అన్నమాట ఎంట్రన్స్. వెళ్దాం, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి ఇంకా టెంపుల్ వరకు కూడా మొత్తం జాతరలా ఉన్నాయి, అన్ని ఐటమ్స్ కొనుక్కోవడానికి. ఇంక ఇది చూస్తూ మెల్లిగా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా అరసవల్లి టెంపుల్, ఇది చాలా ఫేమస్ అంట. మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను, చూద్దాం ఎలా ఉందో. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్ ముందు ఇవి అమ్ముతారనమాట. చూడండి, పెయిర్ ఆఫ్ ఐస్, అందులో ఒక గోల్డ్ కలర్ ఉంటుంది, ఒక సిల్వర్ కలర్ ఉంటుంది. ఇది దేవుడికి హుండీలో వేయాలంట, వేస్తే పుణ్యం అంట. అంటే ఇవి ఏం చేస్తారు? ఏం చేస్తారు? బోనంలా ఉంది కదా, గుడ్లు ఏమన్నా చేస్తారా? ఇంటికి తీసుకెళ్ళలేదా? ఇంటికాడ పెట్టుకోవాలా? దిష్టికి పెట్టుకుంటారు. ఈ రాయిల్ దేనికి? గౌరీదేవి. సో వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరికి. ఇది అరసవల్లి టెంపుల్ పక్కన చిన్న టెంపుల్లా ఉంది. ఇది యాక్చువల్ అరసవల్లి టెంపుల్ అనమాట. చూడండి ఇలా ఉంటుంది బయట నుంచి. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే లోపల ఫోన్స్ ఎలా ఉండదు. సో ఫోన్స్ బయటనే పెట్టేసి మనం వెళ్ళాలన్నమాట. నాకు తెలీదు, యాక్చువల్లీ లోపల కూడా తీద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను ఫోన్ తీసుకొని వెళ్ళనివ్వలేదు. అందుకే బయట నుంచి ఎంత కుదిరితే అంత నేను రికార్డ్ చేస్తున్నాను. సో మీలో ఎంతమందికి అరసవల్లి టెంపుల్ తెలుసు అండ్ ఎంతమంది ఆల్రెడీ వెళ్ళారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్.